ఈ లవ్ స్టోరీస్ కాకుండా ఒక వ్యక్తి హీరోయిన్ అయిన తర్వాత కూడా, హీరోయిన్ కంటే ముందు హీరోయిన్ తర్వాత కూడా మామూలు విపరీతంగా వేధిస్తున్నాడంట, ఇప్పటికీ స్టిల్ హరాజ్ చేస్తున్నాడంట ఫోన్ చేసి, అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఇదే ప్రశ్న మీరు చెప్పారు నాకు. ఆ రోజు అడిగాను, ఎవరు చెప్పారు మీకు అని. ఎవరు చెప్పారు? సీరియస్గా అడుగుతున్నా, ఎవరు చెప్పారు? నిజంగా ఎవరు చెప్పారు? ఎందుకంటే అది ఎవరికి తెలిసే ఛాన్స్ లేదా? మా ఇంట్లో వాళ్ళకి, నా బెస్ట్ ఫ్రెండ్కి తప్ప ఎవరికీ తెలియదు. ప్యూర్లీ పర్సనల్. బయట చెప్పిన సందర్భాలు కూడా లేవు. నేను ఎప్పుడు అంటే నా జీవితంలో నేను దాచిపెట్టుకొని నేను అనుభవిస్తున్నా, అదొక పెద్ద నిజం. మీకు ఎవరు చెప్పారు? ఓకే, అది 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 అంటే ఎప్పుడు అందరినీ మీరే అడుగుతారు, మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా. ఇది చెప్పే ముందు నేను యూట్యూబ్ చూస్తున్న వ్యూవర్స్కి చెప్తాను. టిఎన్ఆర్ అంటే ఎవరు? టి నరసింహారెడ్డి. డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు, లైఫ్లో చాలా స్ట్రగుల్స్, హడల్స్ ఫేస్ చేశాడు. ఇంకా మీ జీవితంలో చాలా నిజాలు ఉన్నాయి. అవి అసలు హూ ఈజ్ టిఎన్ఆర్ అని చాలా మందికి తెలియదు. ఇదేంటి ఇప్పుడు కొత్త ట్విస్ట్? ఇదేంటి? సరే, ఇది నా ఇంటర్వ్యూ కాదుగా, చెప్పు ఇప్పుడు. ఇంత అది క్వశ్చన్ స్కిప్ చేయక, ఏంటది నిజంగా? మీకెవరు చెప్పారు? ఎలా అంటే జనరల్ ఎంతూజియాస్టిక్ క్వశ్చన్ కాదు ఇది. నాకు అర్థమైంది. అంటే అలాంటి సీక్రెట్ నాకు ఎలా తెలిసిందని డెఫినెట్గా నీకు ఉండొచ్చు, బట్ నిజంగానే ఆ పర్సన్ నీకు తెలియకపోయి ఉండొచ్చు, అంతే. తెలియకపోయి ఉండొచ్చు. అదే కదా మరి నా రీసెర్చ్ అంటే, అదే కదా మరి. నీకు తెలిసి డెఫినెట్గా నీకు తెలిసి సినిమాల గురించి అయితే తెలుసుకోవచ్చు, పర్సనల్ లైఫ్ కదా. డెఫినెట్గా నీకు ఆ పర్సన్ 100% తెలియదు. యా, దట్ వాజ్ ద మోస్ట్ ప్యాథటిక్ స్టోరీ ఇన్ మై లైఫ్. దానికి తప్పు చేసింది నేనే కాబట్టి శిక్ష కూడా అంత అనుభవించకూడదు, కానీ అనుభవించాను. ఏమైందంటే నాదే తప్పు. ఆ వ్యక్తితో నేను అదే ఫ్రెండ్షిప్ ఫస్ట్ టైం అట్లా బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నాకు ఫస్ట్ దొరికిన బ్యాచ్. హార్డ్లీ 2 నెలలు కూడా మాట్లాడుకోలేదు మేము. అప్పుడే హైదరాబాద్ వచ్చేసాను నేను. రోజు ఫోన్లు మాట్లాడేవాడు మామూలుగా, యాజ్ యూజువల్. లవ్ ప్రపోజ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అంటే ప్రేమ తనది, నాకు నచ్చిన నేను ప్రేమిస్తాను. ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిని నేను ప్రేమించలేనుగా. సో అప్పటి నుంచి నాతో మంచిగా మాట్లాడుతూనే నా వెనక ఉన్న మనుషుల్ని దూరం చేయడం స్టార్ట్ చేశాడు. నాకు తెలియదు తను సాడిస్టు, సైకో అని, నాకేం తెలియదు. నేను పరిచయం అయిన 1 నెల తర్వాత నాకు బళ్ళారిలోనే ఫ్రెండ్స్ చెప్పారు, రోజు 20 గుట్కాలు తింటాడు, 20 బీర్లు తాగుతాడు, అలాంటి ఒక మనిషితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అవునా, నాకు అంత తెలియదు. నేను ఫోన్ మాట్లాడా, హార్డ్లీ 2-3 సార్లు కలిసినప్పుడు మనిషి మామూలుగానే ఉన్నాడు, ఏమీ తాగలేదు, ఏమీ లేదు, నార్మల్గా ఉన్నాడు. సో నేను అడిగాను ఇదే ప్రశ్న, ఇంతకుముందు తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. ఓకే, నాతో మంచిగా మాట్లాడుతున్నాడు కదా అనుకున్నాను. హైదరాబాద్ వచ్చాక అట్లే ఫోన్ మాట్లాడుతుండేవాడు. నాకు తెలియకుండా నా వెనక నా ఫ్రెండ్స్ అందరినీ కట్ ఆఫ్ చేశాడు. నేను ఫోన్ చేసినా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా, తను ఫోన్ చేసింది. తనని కూడా చెల్లెమ్మ అని పిలుస్తూ నా గురించి చాలా బ్యాడ్గా చెప్పాడంట. తను అవునా అని చెప్పి ఫోన్ పెట్టేసి నాకు ఫోన్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను నన్ను, నాకు ప్రపంచం చెప్పే మాటలతో పని లేదు, యు ఆర్ మై ఫ్రెండ్, జాగ్రత్తగా ఉండు తనతో అనింది. అప్పటికే తను బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి. తను చాలా బెస్ట్ అని అమ్మాయి. ఇది ఇంకో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, ఎందుకంటే అప్పటికి అందరూ మాట్లాడడం మానేశారు. అతను చెప్పిన స్టోరీ అంత బాగా చెప్తాడు. తనని కూడా చాలా ట్రై చేశాడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో షీ ప్రూవ్డ్ దట్ షీఈస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ నేను ఎక్కడైతే హైదరాబాద్లో ఉంటున్నానో ఆ ఫ్రెండ్స్ కూడా మొత్తం దూరం అయిపోయారు.
ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు నాతో. నాకు కారణం తెలియదు. తిను మాత్రం రోజు నార్మల్గా ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఒక్కొక్కసారి షూట్ నుంచి మా టీవీ నుంచి అలా రావడం లేట్ అయితే, నువ్వు ఈ కార్ నెంబర్లో వెళ్ళావు కదా, నువ్వు ఈ కార్ నెంబర్లో వచ్చావు కదా, ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పేవాడు. అప్పుడు నాకు స్టార్ట్ అయింది, నువ్వు ఏంటి నన్ను అనుమానిస్తున్నావా, ఎంక్వైరీ చేస్తున్నావా, హూ ద హెల్ ఆర్ యూ నన్ను అడగడానికి, అసలు మాట్లాడితే మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు, నా మీద ఎంక్వైరీ పెట్టాడు, స్పై పెట్టడం ఏంటి నువ్వు, నా మైండ్ సెట్కి ఇదంతా సెట్ అవ్వదు అంటే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. ఎక్కువ చేయడం ఏంటి, నాకు ఇవన్నీ నచ్చవు, నేను ఈ కార్లో వెళ్తున్నా ఈ కార్లో వస్తున్నా అంటే, అంతే అడ్డమైన తిరుగులు తిరగడానికి అలవాటు పడితే ఇలానే ఉంటావు అంటే చెప్పు తీసుకొని కొడతాను, పిచ్చి వేషాలు దుబ్బకు. కార్ ముందు నంబర్ చూసినవాడివి, కార్ పైన మా టీవీ లోగో చూడలేవా, ఛానల్ వాళ్ళ కారు ఉన్నప్పుడు లోగో కనిపించదా, నీ కళ్ళు కిందే ఉంటాయి, కొంచెం పైకి కూడా చూడాలి. ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే, అవునవును అది ఛానల్దేలే, ఓకే. సో అప్పటి నుంచి నాకు తన ఫోన్లు నేను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. తను హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. నాకు తెలియదు నా గురించి ఇన్ని ఇన్ఫర్మేషన్లు తనకి ఎవరు ఇస్తున్నారు అని, నాకే తెలియదు నా ఫ్రెండ్సే ఇస్తున్నారు అని. నేను ఎన్నింటికి వస్తాను, ఎన్నింటికి వెళ్తాను, ఏ డ్రెస్ వేసుకున్నాను, ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నాను, ఎవ్రీథింగ్ చెప్పేవాడు. ఇంచు డౌట్ వచ్చేది కదా నా ఫ్రెండ్స్ మీద. లేటర్ ఆన్ తెలిసింది. ఆ తర్వాతే లవ్, నాకు ఒక నా ఫ్రెండే మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్లో చెప్పినప్పుడు సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. హీరోయిన్ అవ్వాలనుకున్నాను, నేను చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఈ టైంలో నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఎప్పుడు అప్పటి నుంచి మొదలుపెట్టాడు, అందంగా ఉన్నావని కదా నీకు పొగరు, నీ మొహం మీద యాసిడ్ పోస్తే అందం పోతుంది కదా, అప్పుడు నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు నేను చూస్తాను. ఆ మాటలు నేను చాలా లైట్ తీసుకునేదాన్ని నిజంగా. అంటే అలా అని ఎంతమంది యాసిడ్లు జరుగుతున్నాయి, అమ్మాయిల మొహాలు పాడైపోతున్నాయి, జీవితాలే పాడైపోతున్నాయి కదా. నేను భయపడలేదు, ఒక్క మూమెంట్లో కూడా భయపడలేదు. సో ఎప్పుడైతే నా ఫ్రెండ్ తను నాకు సపోర్ట్గా ఉంటానని చెప్పాడు, ఐ సెడ్ ఓకే, నేను నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ నువ్వు ప్రేమించినంత నేను ప్రేమించలేనేమో, బికాజ్ నేను ప్రేమించే పొజిషన్లో నేను లేను. నా చుట్టూ చాలా పెద్ద వల ఉంది. అంటే అతను మాట్లాడే ప్రతి మాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఒక అబ్బాయి సాడిస్ట్ లాగా పగపట్టి ఫోన్లు చేస్తుంటే లోపల తెలియకుండా చిన్న భయం ఉంటుంది. ఎలా అంటే, నేను హీరోయిన్ అవ్వనివ్వను, ఖచ్చితంగా నీ మొహం మీద యాసిడ్ పోస్తాను, నువ్వు ఎలా బాగుంటావో నేను చూస్తాను. ఎందుకు నా మీద అంత పగ అంటే, నాకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కడానికి వీలేదు. ఈ డైలాగ్ చెప్పాడు. దీన్ని ప్రేమ అంటే సాడిజం అంటారని, ఏదో ఒకటే నాన్ సెన్స్. నేను ఇంతే, ఏ రోజు కోపంగా మాట్లాడు, తన స్టైల్ అది. వార్నింగ్లు ఇవ్వడే చాలా స్మూత్గా, అంటే తడిగుడ్డతో గొంతులు కోస్తారంటారు చూడు అలా. అవునా సరే, నీ మొహం మీద యాసిడ్ పోస్తానమ్మా, నువ్వు రెడీగా ఉండు, నువ్వు నన్ను ప్రేమించలేదు కదా, అందుకని నీ లైఫ్ బాగుంటే నేను చూడలేను, ఇలా మాట్లాడతాడు. కోపము ఆవేశాలు ఏమి ఉండవు, చాలా లో పిచ్లో ఉంటుంది. సినిమాలో చూపించే ఒక సైలెంట్ కిల్లర్ లాగా ఉంటుంది వాయిస్ అంతా. దెన్ హీ స్టార్టెడ్ హెరాసింగ్. ఇంకా నన్ను లవ్ చేస్తున్నాను, నీకు సెక్యూరిటీ ఇస్తాను, ఓకే, ఇప్పుడు నీకు నీ కెరీర్కి మధ్యలో, నీ డ్రీమ్స్కి మధ్యలో ఇతను ఉన్నాడు కదా, నేనుంటాను అడ్డం, నువ్వు నీ కెరీర్, నీ గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయన్నాడు అతను. అతని ఫ్యామిలీ నుంచి చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఓ ఈ అమ్మాయి టీవీలో చేస్తుందా, సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంటుందా, నో వే, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ మేము ఒప్పుకోము, నీకు ఆ అమ్మాయి కావాలా, మేము కావాలా. వాళ్ళ పేరెంట్స్ రూల్ పెట్టారు, నాకు తినే కావాలి అని చెప్పాడు. సో అంటే మమ్మల్ని వదిలేసినట్లేనంటే, మీరు అనుకున్నారు, నేను అనుకోలేదు. నేను చెప్పాను నాకు ఈ అమ్మాయి కావాలి, మీరు కూడా కావాలి అని. అలా ఆ వార్ జరుగుతూనే ఉంది. నేను చెప్పా, నేను మధ్యలో వచ్చాను, నేను నథింగ్, నువ్వు నన్ను ఎక్కడో ప్రొటెక్ట్ చేయడం కోసం నీ ఫ్యామిలీకి నువ్వు దూరం అవ్వటం ఎందుకు, నా లైఫ్ ఇన్ని సమస్య ఇట్లా గడుస్తుంది, గడువు నువ్వు అయిపోయింది.
లేదు లేదు నేను ప్రేమించాను, అలా ఎలా వదిలేస్తాను, పేరెంట్స్ చెప్పారని ప్రేమను చంపేసుకుంటారా, నేను చంపేసి నేను ఒప్పించుకోగలను, నాకు ఆ నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే తిని నుంచి ఫోన్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి. ఒకరోజు తనకి ఫోన్ చేశాడు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది చూడు, దానికి సంబంధించిన బ్లూ ఫిలిమ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు అసహించుకొని నువ్వే వదిలేస్తావు. అది కూడా చాలా సాఫ్ట్గా అన్నీ సాఫ్ట్గానే చెప్తాడు. తిని చెప్పాడు, అవునా, నాకెందుకు బాస్ ఇవ్వడం, ఐమాక్స్లో వేసేయచ్చు కదా, చాలామంది చూస్తారు, ఇండస్ట్రీ వాళ్ళకి ఇలా ఒక అమ్మాయి కోఆపరేటివ్ అని తెలిస్తే పిలిచి ఆఫర్లు ఇస్తారు, తన కెరియర్కి హెల్ప్ చేసినాడు అవుతావు, అక్కడ వెయ్యి అని అంట. నీకేంట్రా, నీకు కొంచెం కూడా సిగ్గులేదా, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను నేను, నువ్వు ఇంత కూల్గా ఆన్సర్ ఇస్తావు ఏంటంటే, మరి నువ్వు కూల్గా చెప్తున్నావు కదా బాస్, నీకు కూడా కూల్ ఆన్సర్ ఇస్తున్నాను నేను. అది నేను విన్నాను తను మాట్లాడుతుంటే, నేను వెళ్ళి అడిగా, అలా ఎలా తను చెప్పాడు కదా అంటే, అప్పుడెప్పుడు అడిగినట్టు 10 సార్లు అడిగే కాదు, ఇంకా మెచ్యూర్డ్ కదా, వాడు అంత మాట చెప్తే నీకు ఏం అనిపించలేదా నీ మనసు కంటే, ఏమనిపించాలి, వాడు చెప్పేది పచ్చి అబద్ధం అని తెలుస్తున్నప్పుడు వాడిని తీసుకొని రా బాసు అంటే నేను ఎంకరేజ్ చేయడం, అంటే వాడి సాడిజంకి నేను ఇంకా వాడిని రెచ్చగొట్టడం, అలాంటి వాళ్ళని రెచ్చగొట్టకూడదు, కట్ చేయాలి. ఆడేదో చూపిస్తాను అన్నాడు, అందరికి చూపించమను, నా ఒక్కడికి ఎందుకు, అందరు చూస్తే సరిపోతుంది కదా అని. అండ్ హీ సెడ్, ఐ రియలీ డోంట్ వాంట్ అబౌట్ యువర్ పాస్ట్, నువ్వు ఈరోజు నా జీవితంలోకి వస్తే ఈ రోజు నుంచి నువ్వు నాకేంటో కావాలంతే, నాకు గతం ఏం జరిగింది నాకు తెలీదు. ఓ అంటే నువ్వు నమ్ముతున్నావా, నేను దాని గురించి చెప్పలేదు, నీ ప్రాబ్లమ్స్, నీ ఫ్రస్ట్రేషన్స్, నీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నాకు అవసరం లేదంటున్నాను. ఈరోజు నువ్వు నాకు వచ్చావు, నీకు సమస్య ఉంది, దాన్ని నేను ప్రొటెక్ట్ చేయాలి నిన్ను, అదే నాకున్న ఫస్ట్ ఎయిమ్, అంతకంటే వేరే ఏం లేదు, నువ్వు ప్రశాంతంగా పనుకొని నిద్రపో, అదొకటి నాకు కావాలి. అలా అతను చాలా ట్రై చేశాడు. అండ్ ఒకరోజు ఎంత చెప్పినా నాకు ఫోన్లు చేసేవాడు, అంటే నీకు బాయ్ ఫ్రెండ్ కావాలా, అంటే నన్ను ప్రేమించవా, వాడిలో ఏముందంతా, నాలో ఏం లేదు, నువ్వు ఎలా హీరోయిన్ అవుతావో నేను చూస్తాను, చూసుకో అని చెప్పా. ఎందుకంటే వాడి ముందు నేను ఏ రోజు ఏడవలేదు వాడు ఫోన్ చేసినందుకు. ఏంటి నా ఫోన్లో ఎత్తడం, మన కొత్త నెంబర్ల నుంచి చేస్తాడు, అసలు ఏ నెంబర్ల నుంచి చేస్తాడో తెలియదు, ఒక నెంబర్ బ్లాక్ అయితే ఇంకో నెంబర్ నుంచి వస్తుంది. అలా హెరాస్ చేసుకుంటూ ఒకరోజు అంత పీరియడ్ తనకు సంబంధించిన మనుషుల్ని మళ్ళీ తను ట్రాప్ చేశాడు. ఎవరైతే తను ఉన్నాడో అతని మనుషులంతా ట్రాప్ చేసి అతనికే ఎనిమీస్గా మార్చాడు. అతని కజిన్స్ని అందరినీ చెప్పి నమ్మించి ఏం చేయడు అతను, పార్టీకి పిలుస్తాడు, ఫస్ట్ మందు పార్టీ ఇస్తాడు, అక్కడ ఏం చెప్తాడో తెలియదు. సగం మంది మనుషుల జీవితాలు అక్కడే, ఆలోచనలు కూడా మారిపోతాయి. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోవడానికి ఆ ఒక్క మందు సిట్టింగ్ చాలు. మేము నా బర్త్డేకేమో తిరుమల దర్శనంకి తీసుకెళ్ళాడు తను, నా బాయ్ ఫ్రెండ్. ఆ విషయం వాళ్ళకి తెలియక కత్తులు పట్టుకొని ఇంటికి వచ్చేసారంట తను చంపేయడానికి. సో అప్పుడు తను లేడు, వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు చూసేసి లేడా, ఓ తప్పించుకున్నాడా, ఎక్కడికి పోతాడు, అది కూడా లేదా ఇంట్లో, ఫైన్ దొరుకుతారు, ఏదో ఒక రోజు దొరకకుండా ఎలా పోతారు. అదొక ఇన్సిడెంట్ జరిగింది. తిరిగి వచ్చేసరికి రాకముందే ఫోన్ వచ్చింది, తను నాకు చెప్పలేదు, ఎందుకు నా బర్త్డే రోజు నన్ను డిస్టర్బ్ చేయడం అని. హైదరాబాద్ వచ్చాక చెప్పాడు, సో ఇలా వచ్చారంట అని. నేను అప్పుడు కూడా చెప్పాను, నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు, జరిపోయింది, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్లో వీడు టార్చర్ పెడతాడు నాకు తెలుసు, అయితే నేను చంపుతాను వాడిని, లేదా వాడు నన్ను చంపుతాడు, ఇద్దే జరుగుతుంది, వదిలేసే అంటే వదిలే సమస్య లేదు, ఇంత దాకా వచ్చాక అసలు వదిలే సమస్య లేదన్నాడు. ఒకసారి నా 2 వీలరు పార్క్ చేసి ఉన్నాను అపార్ట్మెంట్లో, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్కూటీ పగలు కొట్టేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోయారు.
ఫోన్ చేశాడు మళ్ళీ తనకి. అదుందా పక్కన అన్నాడంట. అది కాదు మాధవి అంటే ఏదో ఒకటి స్పీకర్ ఫోన్ పెట్టు అన్నాడంట. ఆ ఫోన్ స్పీకర్ ఫోన్ పెట్టగానే అవును నీ ఒరిజినల్ లైసెన్స్ ఇంకా ఏవో నీ ఐడి కార్డ్స్ అన్నీ బైక్లో ఉన్నాయా అన్నాడు. నేనేం అనలేదు ఇంకా. అప్పుడు నింటాయి, ఈరోజు ఉండవు. తను ఇంకా ఫోన్లో ఇట్లా చేతిలో పట్టుకో అన్నాడు. పరిగెత్తుకెళ్ళాను, స్టెప్స్ దిగే వెళ్ళాను. వెళ్ళి చూస్తే మొత్తం బ్రేక్ చేసి ఉన్నారు. ఒక డాక్యుమెంట్ లేదు. జిరాక్స్ తీపిద్దామని ఒరిజినల్ ఐడీలన్నీ అందులో పెట్టుకున్నా, మర్చిపోయా. భయం వేసింది, చాలా భయం వేసింది. మళ్ళీ దాని మీద ఏదో స్టోరీలు చెప్పాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి పరిగెత్తుకెళ్ళి వచ్చావా, అలసిపోయావా? వీటన్నిటినీ నేను ఏదో ఒక క్రిమినల్ యాక్ట్లో పడేస్తాను. ఎక్కడ ఇరికించాలో నాకు బాగా తెలుసు. నిన్ను అంత స్టూపిడ్లో ఇరికించాను నేను. లైఫ్లో మళ్ళీ నువ్వు తిరిగి కోలుకోలేవు. అంతే సైలెంట్గా ఉన్నాను. అప్పటి నుంచి వాడికి రియాక్ట్ అవ్వడం మానేసా. అలా హెరాస్ చేస్తూ 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 వచ్చాడు. ఓ రోజు మళ్ళీ ఫోన్ చేశాడు. నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నాను. నన్ను పెళ్లి చేసుకో, నేనేమన్నా బాగా చూసుకుంటాను. నీలాంటి సాడిస్ట్ అదవని ప్రేమించడమే కష్టం అంటే పెళ్ళి కూడా చేసుకుంటాను. అలాంటి చేసుకోవాల్సిన రోజే వస్తే చేసుకుంటాను, నిన్ను చంపేయడానికే చేసుకుంటాను అని చెప్పా. ఏంటి నోరులేస్తుంది, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కదా అని. నాకు తెలియగడుగుతానే, నువ్వు భయపడవా అన్నాడు. ఎందుకు భయపడాలి? ఈరోజు ఫిక్స్ అయ్యాను, నీ మొహం మీద యాసిడ్ పోసే తిడతాను, గుర్తుపెట్టుకో. ఈ అందం చూసుకుని రెచ్చిపోతున్నావు కాబట్టి ఈ రోజుతో నీ స్టోరీ ఎండ్ అన్నాడు. అక్కడెక్కడో కూర్చొని కాదురా, ఇక్కడ రా, నేను అమీర్పేటలో ఉన్నా, అడ్రస్ ఇది, వచ్చేసి పోసుకో అన్నాను. ఓహో నీ నోరు అంత లేస్తుందా, ఓకే, నువ్వు వార్నింగ్లు ఇస్తే భయపడలేదు కదా, నిన్ను ఇలా కాదు నీ వీక్నెస్ మీద కొడతాను, నువ్వు ఫోన్ పెట్టేయండి చెప్పి పెట్టేశాడు. వారం రోజులు ఆలోచించాను నా వీక్నెస్ ఏంటి అని. వారం తర్వాత మా అమ్మ కాల్ వచ్చింది. మా ఇంటికి వెళ్ళాయి ఫోన్లు. నా హెరాస్మెంటు హైదరాబాద్తో ఆగిపోయింది, మా ఫ్యామిలీ మీద పడింది. మిడ్నైట్ 1కి 2కి ఫోన్ చేసి, ఫోన్ ఎత్తగానే ఇప్పుడు నీ కూతురు ఎక్కడ ఉందో తెలుసా, నా పక్కలో ఉంది, 10,000 ఇచ్చి తెచ్చుకున్నాం. ఇలా మాట్లాడుతుంటే మా అమ్మకి ఎలా ఉంటుంది, ఫోన్ పెట్టేస్తే కంటిన్యూగా ఫోన్లు చేస్తారంట. సో ల్యాండ్లైన్ పీకేసి మొబైల్ ఫోన్లు తీసుకుంటే మా మమ్మీకి డాడీకి ఇద్దరికీ ఫోన్లు. డాడీ అయితే మమ్మీకి ఉన్నంత ఓపిక డాడీలకు ఉండదు కదా. ఫస్ట్ ఇంటికి రమ్మని చెప్పు, తన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేద్దని చెప్పు, ఏమీ లేకుండా అవతల ఎందుకు మాట్లాడతారు అన్నారంట. సో అప్పుడు మమ్మీ బాగా అంటే బాగా ఏడ్చింది. ఎవరు డాడీ అన్నారు? ఎవరన్నారు? డాడీ కోపం, ఆవేశం. ఓకే, ఎందుకు అవతలోడికి ఛాన్స్లు ఇస్తున్నారు అంటే, ఇలా మాట్లాడుతున్నారు అంటే అవతలోడికి ఛాన్స్ ఇచ్చినట్లే కదా. అప్పుడు అమ్మ బాగా సీరియస్ అయిందంటే, ఏం మాట్లాడుతున్నాను నీకు అర్థమవుతుంది అని. డాడీ మామూలుగా అసలు మాట్లాడరు, సంవత్సరానికి ఒక మాట మాట్లాడితే ఎక్కువ మాతో. ఈజ్ అ వెరీ సిన్సియర్ ఫాదర్. సంపాదించి పిల్లల్ని కష్టపడి ఎట్లా చదివించాలో అంతే ఆయనకు తెలిసింది. పిల్లలతో మాట్లాడని కూడా మాట్లాడు. ఫస్ట్ టైం అంత మాట అనేసరికి మా అమ్మ భరించలేకపోయింది. అండ్ దెన్ మా వదిన సీమంతం, నేను బళ్ళారి వెళ్దామని ఫిక్స్ అయ్యా. మంచి హ్యాపీ మూమెంట్. ఫస్ట్ టైం మా వదిన ప్రెగ్నెంట్ ఉంది మా ఇంట్లో. కరెక్ట్గా అప్పుడు నాకు యాంకరింగ్లో ఒక కొత్త షో ఇచ్చారు. సంక్రాంతి, కరెక్ట్గా సంక్రాంతి రోజు లైవ్ స్టార్ట్ చేయాలి. నాకు ఒక ప్రమోషన్ అది, నువ్వే చేయాలి మాధవి, నువ్వు ఇది పర్ఫెక్ట్ చేయాలి. నేను అంతా టికెట్ కొనేసుకున్నాను, అంతా అయిపోయింది రెడీ, రేపు నువ్వు లైవ్ చేసి తీరాలి అన్నారు. మా అమ్మకి ఫోన్ చేశా, సరే నువ్వు అంత ఆశపడి వెళ్ళావు కదా కెరీర్, ఎందుకు వదిలేసుకుంటావు, పర్వాలేదులే నువ్వు చేసుకో ప్రోగ్రామ్ అని అంది.
ఆ రోజు మా ఇంటికి ఫోన్లు వచ్చాయంట. మా వదిన ఎత్తింది. మా వదినతో సేమ్ స్టోరీ చెప్పారు. మా వదిన సైలెంట్గా ఫోన్ పెట్టేసింది. అండ్ ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారు. అవతల వాళ్ళు అడుగుతారు కదా ఏం మాట్లాడుతున్నారని. మళ్ళీ ఫోన్ వచ్చింది. మా మమ్మీని పిలవమని చెప్పాడంట. సో వదిన అమ్మని పిలిచి ఫోన్ ఇస్తే దెన్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ మళ్ళీ ఇలాంటి స్టోరీనే. నీ ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే నీ కూతురు ఎందుకు రాలేదో తెలుసా? దానికి డబ్బులే కావాలి, మీ ఫ్యామిలీ మీ రిలేషన్స్ ఏం అవసరం లేదని హీ స్టార్టెడ్ టాకింగ్ బుల్షిట్ అంట. మా మమ్మీ అట్లా కళ్ళల్లో నీళ్ళంతా ఆపుకొని, ఎందుకంటే ఒక్క డ్రాప్ బయటకు వచ్చినా చుట్టాలందరికీ స్టోరీ చెప్పాలి, చెప్పకూడదు. అలా ఫోన్ పెట్టేసి అంత బాధ మనసులో పెట్టుకొని ఆ సీమంతం ఫంక్షన్ అంతా అయిపోగొట్టింది. అప్పుడు కూడా చెప్పలేదు మా మమ్మీ నాకు, ఎందుకు ఎక్కడో కష్టం. మా మమ్మీ డాడీకి మా అన్నలకు కూడా, మా పెద్దన్నకి నేనంటే బాగా కోపం, ఫీల్డ్లోకి ఇష్టం. ఈ రోజుకి మా అన్నకి ఇష్టం ఉండదు. మా చిన్నన్న ఏమీ అండు, ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు ఉండాలి ఓకే అని. నేను ఝాన్సీ లక్ష్మీబాయి అని మా అన్న ఎప్పుడు అంటారు, వా ఝాన్సీ లక్ష్మీబాయి, అమ్మో ఇది అన్యాయం జరిగితే భరించేది చంపేస్తుంది అని. అంత నమ్మకం. అలాంటి వాళ్ళు నన్ను ఎలా అనుమానిస్తారు? అస్సలు సమస్య లేదు. నా ఫ్యామిలీ నాకు అంత సపోర్ట్ చేస్తుందని నాకు అప్పుడు తెలిసింది. నాకు అంతవరకు తెలియదు. మా అన్నలు అపార్థం చేసుకుంటారేమో ఇలా నాకు చాలా ఉండేవి. బికాజ్ ఐ నెవర్ నో దట్. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడే కదా ఆ ఫ్యామిలీ విలువ కూడా తెలుస్తుంది. నా చిన్నప్పుడే మా అన్నలు జాబ్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి నాకు ఏజ్ డిఫరెన్స్ 12 years డిఫరెన్స్ ఉంటుంది. థాట్స్ మ్యాచ్ అవ్వవు. డాడీ ఎక్కువ మాట్లాడరు మమ్మీతోని. సో నాకు ఎలా తెలుస్తుంది అవతల వాళ్ళ మైండ్ సెట్స్? వదినలు, కొత్తగా వచ్చిన వదినలు అందరికీ తెలుసు, కానీ ఒక్కళ్ళు నోరెత్తలేదు. తర్వాత ఎప్పుడో చాలా రోజులకి ఇంటికి వెళ్తే అప్పుడు చెప్తుంది అమ్మ, అప్పటి వరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి. కరెక్ట్గా ఎప్పుడో నైట్ ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళి ఇట్లా డోర్ వేసాము, ఇంటి మీద రాళ్ళేశారు. పరిగెత్తుకు వచ్చి డోర్ తీస్తే ఎవ్వరూ ఉండరు. రైల్వే క్వార్టర్స్ చాలా ప్లెజెంట్గా ఉంది. మళ్ళీ డోర్ వేస్తే మళ్ళీ రాళ్ళేశారు. హైలైట్ ఏంటంటే క్యాడ్బరీ చాక్లెట్లు కూడా ఇసిరేశారు రాళ్ళతో పాటు. ఎవరు వేశారు చూసుకున్నాము. ఒక 2 houses పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, క్వార్టర్స్లో అబ్బాయి, చాలా చిన్నోడు, అక్క అని పిలిచేవాడు నన్ను. అప్పుడప్పుడే మీసాలు రావడం స్టార్ట్ అయ్యాయి. వాడు ట్రాప్ చేశాడు. ఎందుకంటే మా లైన్లో వచ్చి మా ఇంటి మీద వేయాలంటే ఆ లైన్లో ఎవడో ఒకటి తెలియాలిగా. అక్కడ వేసి పరిగెత్తడానికి కూడా లేదు, ఎందుకంటే ఇంటి ముందు అంత పెద్ద వాల్ ఇలా అంతా ఉంటుంది. అప్పుడు చెప్పింది మా మమ్మీ స్టోరీ. ఇంకా వదలటం లేదా, నేను ఇంకా హెరాస్ చేస్తున్నారా వాళ్ళు అని. ఏమైంది అంటే తను ఏడ్చింది చూడు రాత్రి 2 గంటల వరకు. ప్రతిరోజు నిద్ర పోనిచ్చేవాళ్ళు కాదంటే, ఎవ్రీ డే ఇదే ఫోను, ఇదే స్టోరీ. నాకు టార్చర్ తగ్గిపోయింది. అప్పుడు నేను ఫోన్ చేశాను. నాకు తెలుసే నువ్వు ఫోన్ చేస్తావని అన్నాడు. నువ్వు ఎందుకు నా ఫ్యామిలీతో ఆడుకుంటున్నావు? నీకు నేనంటే కదా పగ, నాతో తేల్చుకో అంటే. నేను బెదిరిస్తే నువ్వు భయపడిపోవట్లేదు కదా, నీ వీక్నెస్తో ఆడుకుంటున్నాను. నాకు తెలుసు ఎక్కడ కొడితే నువ్వు ఎక్కడికి వస్తావో నాకు తెలుసు. ఇప్పటికైనా నేను చెప్పినట్లు నేను వినను. చంపితే నేను చంపేస్తా. నువ్వు నా ఫ్యామిలీని వదిలేసేయి, నన్ను ఆడుకో, నా జీవితంతో నువ్వు ఎంతన్నా ఆడుకో, నేను ఫేస్ చేస్తాను. వదలలేదు. అప్పుడు అమ్మ చెప్పింది, అన్నలంటే ఓకే, నీ బ్లడ్ రిలేషన్, వాళ్ళు మా చెల్లెలు అన్న ప్రేమ ఉండి వాళ్ళు ఏదో కంట్రోల్ చేసుకుంటారు. వదినలు ఎవరు? వాళ్ళు నేను అపార్థం చేసుకుంటే కేవలం మా అన్నల మీద ఉన్న భయంతోనో నా మీద ఉన్న రెస్పెక్ట్తోనో వదినలు కూడా నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేదు. సో నాకు ఆ రోజు అర్థమైంది నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ చేస్తుంది అని. వాళ్ళందరూ సఫర్ అయ్యారు. మా అన్నలకు ఫోన్లు చేశారు, 2 అన్నలకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చెల్లెల గురించి మా అన్నలు మామూలు అబ్బాయిలు, సినిమా ఇండస్ట్రీ అది ఈ రోజు వరకు వాళ్ళు హైదరాబాద్ రాలేదు, షూటింగ్ చూడలేదు. అసలు వాళ్ళకి నా సినిమా లైఫ్ ఇంచి తెలియదు, వాళ్ళకి ఇష్టం లేదు.
అలాంటి ఒక నార్మల్ బ్రదర్స్కి ఫోన్లు వస్తే ఎలా ఉంటుంది? మా అన్నలు కూడా ఇచ్చారంట. అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసి ఉండకూడదు, తను తప్పు చేసింది అన్నంట. ఒక్క మాటే అనింది. మా అమ్మ కూడా అదే అనింది, చాలా తప్పు చేసావు జీవితంలో, అలాంటి వాడితో నువ్వు స్నేహం చేసి ఉండకూడదు అనింది. నేను చాలా తిడతారేమో అనుకున్నాను. పొద్దున్నే నిద్ర లేవకపోతే ఇన్ని తిట్టే మా మమ్మీ, ఫ్రెండ్తో గొడవ పడితే పెద్ద క్లాస్ పీకి మా మమ్మీ, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే నన్ను ఒక్క మాట అనలేదు. అలా సఫర్ అవుతూనే ఉన్నాం. అండ్ అతని ఫ్యామిలీని, మా ఫ్యామిలీని ఆపి అతని ఫ్యామిలీని హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మదర్కి ఫోన్ చేసి నా పిల్లంతో మా ఫ్యామిలీని ఆపాడు కొన్ని రోజులు. ఎవరైతే నాకు బాయ్ ఫ్రెండ్ అని చెప్పానో అతని ఫ్యామిలీని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. సేమ్ మిడ్ నైట్ ఇంటి మీద రాళ్ళేయడం, గట్టిగా ఫోన్లలో అరవటం, నా పిల్లంని నీ కొడుకు ప్రేమించడం ఏంటి, వదిలేయమని చెప్పు. వాళ్ళ మమ్మీకి మండుతుంది కదా, ఎవడి పిల్లామి, ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు, ఎక్కడైనా చావండి, మమ్మల్ని అడగొద్దు అని. మళ్ళీ సేమ్ కాన్వర్సేషన్, ఎవడు పిల్లాంరా అంటే మళ్ళీ నీ నుంచి రియాక్షన్ కావాలంటే ఏదో ఒకటి చెప్పాలిగా, అంతే కూల్గా చెప్తాడు ఆన్సర్. ఇలా చాలా జరిగాయి. అతని కెరియర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపించాడు. అతనికి ఏదో క్యారెక్టర్ డాటా ఏదో రాపిస్తారంట కదా ఐటీ జాబ్స్లో, క్యారెక్టర్ బ్యాడ్ అని వాళ్ళ సీఈఓలతో మాట్లాడి చాలా చేయించాడు. సర్కిల్ ఉంది, సాడిస్ట్ అనేవాడికి సర్కిల్ ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చాలామంది అన్నారు. వచ్చేస్తాడు బయటికి, ఇంకా పగ పెంచుకుంటాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. అంటే మనం ఈ సొసైటీలో ఆడపిల్ల, నేను ఆలోచించుకున్నా, ఎంత ఎదిరించి వాడిని నేను ప్రతి నిమిషం ఎదిరిస్తున్నాను, పోలీస్ కేసు పెట్టాలంటే భయం, ఇంకా ఎక్కువ చేస్తాడేమో, ఇంకా నా ఫ్యామిలీని హెరాస్ చేస్తాడేమో, ఇంకా వాళ్ళ ఫ్యామిలీని హెరాస్ చేస్తాడేమో. ఇలా ఎంతమంది అమ్మాయిలు భయపడి పోలీస్ కేసులు పెట్టట్లేదు. ఎవరికి సరైన శిక్షలు వేయడు, డబ్బు కడతాడు, వచ్చేస్తాడు. అది నాకు బాగా తెలుసు. తర్వాత 2009లో స్నేహితుడు కూడా అయిపోయింది. నేను ఆ సిచ్యువేషన్ చెప్పను, కానీ మై ఆన్సర్ షివరింగ్. మా ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం పెట్టాడు. వాడే సాడిస్ట్. చాలా పెద్ద ప్రాబ్లం. నేను నిద్రపోయాను, అలారం పెట్టుకోలేదు. డాడీ ఫోన్ చేశాడు. డాడీ ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. నేను పుట్టిన తర్వాత మా డాడీ ఏడవని చూడలేదు. అసలు ఆయన మాట్లాడడమే నేను ఎక్కువ చూడలేదు. భయం వేసింది చాలా. సో చెప్పాను నా బాయ్ ఫ్రెండ్కి, చెప్తే బళ్ళారి వెళ్దామన్నాడు. ఆ రోజు రాత్రే వెళ్ళిపోయాం. మా డాడీ ఎలా ఏడ్చాడంటే, లైఫ్ అంతా కష్టపడి మమ్మల్ని పెంచి పోషించిన మా డాడీ ఆ క్షణం అనిపించింది, నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు అని చంపేద్దామని ఫిక్స్ అయ్యాను. నాకు వాడి ఎక్కడుంటాడో తెలియదు, వాడి ఇల్లు తెలియదు, వాడి అడ్రస్ తెలియదు. నాకు ఒక్కటే టార్గెట్, వాడిని చంపేయాలి. నేనే వెళ్ళి సరెండర్ అవుతా పోలీసులకి అని చంపేసి. అది జరిగి ఇప్పటికీ 7 ఏళ్ళు అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు కూడా మా పెద్దన్న వచ్చాడు, చిన్నన్న రాలేడు, ఆర్మీలో ఉన్నాడు. ఏ ఇన్సిడెంట్లు జరిగినా తను రాలేడు. తను కార్గిల్ వార్లో ఫైట్ చేశాడు దేశం కోసం. దేశం అంటే చాలా ప్రేమ మా అన్నకి. మా అమ్మ నాన్న మమ్మల్ని చాలా నిజాయితీగా పెంచారు. ఏమైనా సరే దేశం కోసం చచ్చిపోండి, మంచి కోసం ఏమైనా చేయండి
అదే నేర్పించాడు మా డాడీ. నేను అదే చూసాను చిన్నప్పటి నుంచి. రైల్వేలో పనిచేస్తూ ఒకసారి ఒక చిన్న ఐరన్ ఒక రాడ్ ఇంతది కొంచెం బరువుగా ఉన్నది, అది మా మమ్మీ జస్ట్ క్వార్టర్స్ బయట పడి ఉంటే తెచ్చి మసాలాది ఏదో ఇట్లా దంచుతుంది. మా డాడీ ఇంత ఎట్లా అంటే అప్పుడు బాగా మచ్చినప్పుడు ఫిష్ ప్లేట్స్ వేసేవాళ్ళు ట్రాకుల మధ్యలో, ఇప్పుడు లేవు, ఇప్పుడు సిమెంట్ వేస్తున్నారు. ఆ ఫిష్ ప్లేట్స్ కొట్టడానికి ఉంటాయి రాడ్స్, అది దంపుకోవడానికి చాలా బాగుంటుందని తెచ్చుకుంటే మా డాడీ మా మమ్మీ మీద పెద్ద నేరం చేసినట్లు ఎగిరి, ఇది రైల్వే సొమ్ము ముట్టుకోవద్దు, నీకు కావాలంటే వెళ్ళి ఇంకోటి కొనుక్కొని వచ్చుకో షాప్లో, అలాంటివి ఉండేవి, గవర్నమెంట్ సొమ్ము ముట్టుకోవద్దు అసలు అని చెప్పాడు. అంత సిన్సియర్ మా డాడీ. ఆయన లైఫ్లో 4 బెస్ట్ వర్కర్ అవార్డు తీసుకున్నాడు. మా డాడీ నా మీద ఎప్పుడు ప్రేమ చూపించలేదు, ఎందుకంటే ఆయన చూపించడం రాదు, మనసులో ఉంటుంది. నేను ఎప్పుడు చూపించలేదు, కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. మా డాడీ సిగ్నల్స్ అండ్ టెలిఫోన్స్ మెకానిక్ రైల్వేలో. వర్షం వచ్చినా, పెద్ద గాలి వచ్చినా, మెరుపులు వచ్చినా, అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి పరిగెడతాడు ఇట్లా డ్యూటీ కోసం. మా అమ్మ ఎన్నోసార్లు ఆపింది, ఇంత అర్ధరాత్రి ఇంత వర్షం వస్తుంది, నువ్వు ఎక్కడ ల్యాంటర్న్స్ పట్టుకొని, పవర్ లైట్స్ అన్నీ కట్ అయిపోతాయి, ట్రాక్ల వెంట 4-5 కిలోమీటర్లు ట్రాక్ల వెంట ఇట్లా గొడుగు ఎగిరిపోతుంటే కూడా రాత్రులు నడుచుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆ సిగ్నల్ రిపేర్ అయితేనే అక్కడి నుంచి వచ్చే ట్రైన్ వస్తుంది. ఎప్పుడూ ఒకటే మాట చెప్తాడు, నేను చిన్నప్పటి నుంచి విన్నది అదే, ట్రైన్ ఆగిపోతే ఎంతోమంది ఎన్నో అవసరాల మీద వెళ్తూ ఉంటారు, సిగ్నల్ పడితేనే రైలు కరెక్ట్గా వెళ్తుంది, లేకపోతే ట్రాక్లు ప్రాబ్లం ఉన్నా, ఇంకో ట్రైన్ ఆపోజిట్ వచ్చినా యాక్సిడెంట్ అయితే కొన్ని 100 ప్రాణాలు పోతాయి. నాకు వర్క్ వచ్చు కదా, నాకు వర్క్ వచ్చు, నేను చేస్తాను. పూణేలో ఉన్నప్పుడు అలానే, బళ్ళారిలో ఉన్నప్పుడు ఎవ్వరు చేయకపోయినా మొత్తం 6 మంది ఉంటారేమో, 6 మందో 7 మందో ఉంటారు స్టేషన్లో. మా డాడీ వాళ్ళ ఎస్ఐ, సిగ్నల్ ఇన్స్పెక్టర్, సిఐ ఇంతమంది ఉన్నా మా డాడీకి ఏ ఫోన్ వస్తుంది. నేనే ఎన్నోసార్లు వర్షం పడిన రాత్రులు ఫోన్లు తీసి పక్కన పెట్టా. నాన్నగారు ఉన్నారు అమ్మ అంటారు ఫోన్ ఎత్తగానే, ఎందుకంటే ఎవ్వరూ రిపేర్ చేయండి మా డాడీ చేస్తాడు. అది చేస్తేనే ట్రైన్కి సిగ్నల్ ఇస్తేనే కదా కదులుతుంది. పోనీలే నీకెందుకు అంటది అమ్మ. ఎన్నోసార్లు చూసి పనుల మీద వెళ్తుంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ టైంకి రీచ్ అవ్వకపోతే ఎంత స్ట్రగుల్ ఉంటుంది, నువ్వే ఆ ట్రైన్లో ఉంటే అంటాడు. ఎండ లేదు, ఏం లేదు, సిగ్నల్ స్తంభాలు ఇలా ఎక్కుతాడు, ఎక్కి సిగ్నల్ రిపేర్ చేస్తాడు. అంత కష్టపడతాడు, చాలా నిజాయితీగా ఉంటాడు. ఆయన ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కుటుంబం కోసం కూడా ఏ రోజు ఏడవలేదు. ఎన్ని కష్టాలైనా మా అమ్మాయి పడాలి, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం కూడా తెలియదు, అంత ఇన్నోసెంట్ మా డాడీ. ఆయన ఏడ్చాడు. ఆ ప్రాబ్లం నేను చెప్పలేను కానీ చాలా పెద్ద ప్రాబ్లం పెట్టాడు వాడు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ తలెత్తుకోలేని ప్రాబ్లం. మా పెద్దన్న వచ్చాడు, ఒక్క మాట అనలేదు, నన్ను లాగి పెట్టి కొట్టిండొచ్చు, నా వల్లే జరిగింది. అప్పుడు కరెక్ట్ టైంకి మా మామ కూడా ఉన్నాడు, మా మామ కూడా ఆర్మీలో ఆఫీసరు. పనిచేసిన రోజులు చాలా నిజాయితీగా పనిచేశాడు, ₹1 లంచం తీసుకోలేదు. మా మామ ఇట్లా ఒక్క సైన్ పెడితే రోజుకి ₹1,00,000 వస్తాయి సైన్ల మీదే. కానీ ఆయన లైఫ్ అంతా ఆర్మీకి అంకితం చేశాడు. ఆయన పొజిషన్కి కార్లు, అసిస్టెంట్లు అంతమంది ఇస్తారు, కానీ చాలా సిన్సియర్గా మామూలు ఉద్యోగులకు పనిచేసి వచ్చాడు. అదే బ్లడ్ మా అందరిది. మా అమ్మ కూడా ఒక్క మాట అడగలేదు నన్ను. 4 రోజులు 5 రోజులు స్ట్రగుల్ అయ్యాము. మా మమ్మీ అయితే సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయింది. కానీ తనే చెప్తుంది, నేను పోతే నేను ఎవరు చూసుకుంటారు, దూరంగా ఉన్నావు, మేము లేము దగ్గర, డాడీ చూసుకోలేరు, ఆయనకి ఏం తెలియదు, అన్నోళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఆయన ఏం తెలియదు, ఆయనకి 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 ఏ
వదినలు కూడా వాళ్ళతో ఉన్నారు. ఇంకా చిన్న పిల్లవి, లైఫ్ ఏం తెలియదు నీకు, ఎలా అని ఏడ్చింది. అప్పుడు మళ్ళీ అనిపించింది తెలుసా చంపేయాలని. కానీ నేను ప్రయత్నాలు చేయలేదు నిజమంటే, వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని. కానీ ఏదో ఒక రోజు వాడు చచ్చిపోతే నేను జీవితంలో చాలా ఆనందంగా ఉంటాను. ఆ తర్వాత కూడా మా ఫ్యామిలీ ఎప్పుడు నన్ను ఏమనలేదు. మా అమ్మకి రెండు సంవత్సరాలు పట్టింది బాధలోంచి బయటికి రావడానికి. మా డాడీ కూడా చాలా వీక్ అయిపోయారు ఫస్ట్ టైం. మా అన్నలు వదిలేసేయన్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు మేము సినిమాలో హీరోలం కాదు, ఫ్యాక్షనిస్ట్లం కాదు అని వెళ్ళి మేము చంపేయడానికి. గొడవ పెట్టుకుంటే వాడితో ఎక్కువ, వాడు ఇంకా మన మీద ఇంకా ఎక్కువ చూపిస్తాడు, మన ఫ్యామిలీ మీద. అప్పుడే మనకు చిన్న పాప, ఎందుకు లైఫ్ అందరి లైఫ్ని నాశనం చేయడం. వాడు ఏ ఫోన్ నెంబర్లో ఉంటాడో తెలియదు. కానీ ఎవరైతే అతను ఉండినాడో నా బాయ్ ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశాడు, చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు నాకు. అతను ఎవరో మా డాడీకి తెలియదు. నాకు ఎందుకు అంత బాధ వచ్చిందంటే, మేమిద్దరమే వెళ్ళాం బళ్ళారి. నా బాయ్ ఫ్రెండ్ ఎవరో మా డాడీకి తెలియదు, మా అమ్మకి తెలుసు. మా అమ్మని అడిగే నేను ప్రపోజల్ ఓకే చేశాను. మా డాడీ ఇక్కడ బళ్ళారిలో ఉంటాడు, తెలియదు కదా ఆయనకు. అతను వెళ్ళంగానే నేనేం పరిచయం చేయలేదు. తన చేతులు పట్టుకొని మా డాడీ ఏడ్చేశాడు. అంటే ఎవరో ఒక అన్నోన్ అబ్బాయి జస్ట్ నాతో వచ్చాడు అంతే, అదొక్కటే మా డాడీ కళ్ళతో చూశాడు, ఏడ్చేశాడు చాలా. ఆ తర్వాత 2010 తర్వాత ఏమయ్యాడో తెలియదు. ఇంకా ఆడ హెరాస్ చేయడం మానేశాడు. అదే 2009లో నా లవ్ విడిపోయింది. అంటే మాకు పర్సనల్ కారణాల వల్ల సెట్ అవ్వక మేము విడిపోయాము. శత్రువుల్లాగా ఏం కాదు, కానీ అంటే నాకు హెల్ప్ చేశాడనో లేకపోతే నాకు రక్షణ ఇచ్చాడనో, మా ఇద్దరు అభిప్రాయాలు సెట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. మా కారణాలు మా వల్ల మేము విడిపోయాము. అతని ఈగో సాటిస్ఫై అయింది. నేను విడిపోయాను కదా, విడిపోయాను అతను తెలిసింది. నేను నా ఇంటి నుంచి నేను ఏ డ్రెస్ వేసుకెళ్తున్నానో ఒకసారి ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది ఎన్నోసార్లు. ఒకసారి కార్ ఆపి ఇట్లా పానీపూరి తింటూ ఉంటే నా బాయ్ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఎందుకు చూస్తున్నా అంటే, ఇప్పుడు నాకు ఫోన్ రావాలి, నువ్వు కార్ ఆపావు, ఇప్పుడు నువ్వు రెండు ప్లేట్ల పానీపూరి ఆర్డర్ ఇచ్చావు అని నాకు ఫోన్ రావాలి, వెయిట్ చేస్తున్నాను అని. కరెక్ట్గా ఇట్లా మిర్రర్లో చూస్తే వెనక ఒకడెవరో ఇలా వచ్చి చూస్తున్నాడు, వాడి మనిషి. ఇప్పుడు వస్తా చూడు ఫోన్ అన్నాడు. కరెక్ట్గా ఫోన్ వచ్చింది. తెలుసు బాస్, ఇప్పుడే మీ మనిషి చూసి వెళ్ళాడు, అదే మేము పానీపూరి ఆర్డర్ ఇచ్చాము, ఇది చెప్పడానికే కదా ఫోన్ చేసావు అన్నాడు. ఓహో నీకు ఇంత తెలుసా అని. మా ఏరియాలో కూడా వాడు స్పై పెట్టాడు. సో నేను ఏ రోజు ఎన్నింటికి ఇంట్లోంచి బయటికి వెళ్తాను అన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వడం, నేను వెళ్ళిపోవడం, నేను యూకే వెళ్ళిపోవడం, మోస్ట్లీ అప్పుడు నా కాంటాక్ట్ దొరికిండదు. 2015లో మళ్ళీ 5 years మర్చిపోయాం అన్నీ. ఆ బాధల్లోంచి అన్నింట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరో చెప్పారు, శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేస్తే నీకు చాలా మంచి జరుగుతుంది అని. చెప్పిన 2 ఏళ్ళకి వెళ్ళి అభిషేకం చేసి వచ్చా. మధ్యాహ్నం పొద్దున్న ఎప్పుడో 10 గంటలకు చేసా, 7 గంటలకు సిటీలోకి ఎంటర్ అయ్యా. నాకు ఫోన్ వచ్చింది, హలో అన్నాను నేను, అవతల నుంచి హలో అని. 5 ఏళ్ళ తర్వాత కూడా నేను ఆ వాయిస్ని ఎలా మర్చిపోతాను. వాడే వెంటనే ఫోన్ కట్ చేసి బ్లాక్ చేశా. కొత్త నెంబర్ల నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. నేను ఫోన్ అయితే కొత్త నెంబర్ వస్తే ఇలా పెట్టుకుంటా, హలో అంటాడు. ఆ గొంతు నేను చచ్చిపోయే లాస్ట్ మినిట్లో నేను కోమాలోకి వెళ్ళిపోయినా గుర్తుపడతా. ఆ ఒక్క హలో చాలు నాకు గుర్తుపెట్టడానికి.
అలా ఇప్పటికీ 30 నెంబర్ల నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది నాకు. ఒకరోజు మ్యూట్లో పెట్టి స్పీకర్ ఆన్ చేసి పెట్టాను. మాట్లాడుతున్నాడు, మధు ఐ వాంట్ టు టాక్ టు యూ, నువ్వు భయపడినట్లేం కాదు, ఐ రియలీ వాంట్ టు టాక్ టు యూ, ఐ నో దట్ యు ఆర్ హియరింగ్, ఒక్కసారి మాట్లాడు. ఏం మాట్లాడాలి వాడితో నేను? వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నాకు అప్పుడని దేవుడి మీద మామూలుగా కోపం రాలేదు. శ్రీశైలం వెళ్తే మంచి జరుగుతుందన్నారు, నాకు జరిగిన మంచి ఇదా? దేవుడిని అసహించుకోవడానికి కూడా మనిషికి రీజన్లు ఉంటాయి. నా లైఫ్ని, నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఒక వ్యక్తిని మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నా జీవితంలోకి వచ్చేలా చేశాడు దేవుడు. ఇప్పటికీ ఫోన్లు వస్తాయి. ఈరోజు కూడా ఏమని ఇప్పుడు కొత్త వర్షన్ ఏంటి? హలో చాలు నాకు కట్ చేయడానికి ఫోను. ఇప్పటికీ ఏంటి పెళ్లి చేసుకోమంటాడా ఎట్లా? నేను వింటే కదా, నేను ఎందుకు మాట్లాడాలి అసలు ఆ వ్యక్తితో? నేనేం తెలుసుకోవాలి ఆ వ్యక్తి నుంచి? నాకేం అవసరం ఉంది? ఒక్క హలో కట్ చేస్తా, బ్లాక్ చేస్తా నెంబరు, మళ్ళీ కొత్త నెంబర్ వస్తుంది. తను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? ఏం చచ్చాడు? నాకు గుర్తొచ్చిన ప్రతిసారి వెంటనే మళ్ళీ అనుకుంటా, వద్దొద్దు, గుర్తు చేసుకోవద్దు. శ్రీకృష్ణుడికి ఎక్కడున్నా వినిపించినట్లు ఆ రాక్షసుడికి నేను ఇక్కడ తలుచుకుంటే తెలిసిపోతుంది, కాంటాక్ట్లోకి వచ్చేస్తాడు. సో తలుచుకోవడానికి కూడా భయపడతాను నేను. ఆ తర్వాత చంపేయాలి అనుకున్న దాన్ని రోజు చచ్చిపోవాలని కోరుకుంటాను తెలుసా? ఏ యాక్సిడెంట్లో ఎంతెంత మంది చచ్చిపోతున్నారు, వీడి వల్ల ఏంటి భూమికి ప్రయోజనం? వీడు పోవచ్చు కదా, అంత తాగుతాడంట, ఇది తాగి డ్రైవ్ చేసేటప్పుడు దేనికో గుద్దేసి చచ్చిపోవచ్చు కదా. ఇట్లాంటి వాళ్ళని దేవుడు బాగా బతికనిస్తాడు. ఏంటి అతను బ్యాక్గ్రౌండ్ రౌడీ షీటర్ కాదు. మరి ఏంటి ఇంత డేరింగ్ ఉన్నాను, మరి ఎందుకు తన గురించి ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ కానీ ఇంకేది కానీ ట్రై చేయలేదా? వద్దనుకున్నావా? ఏం చేస్తారు మన పోలీసులు? ఎంతమందికి న్యాయం చేశారు? ఎంతమందికి చేశారు? నాకు తెలిసిన ఒక సిఐ ఉన్నారు, ఒకసారి మాట్లాడాను, నా ఫ్రెండ్ హస్బెండ్ అని, 5 నిమిషాలే మాట్లాడా. జీవితంలో మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దని చెప్పా అతనికి. ఫ్రెండ్ కోసమే ఫోన్ చేశా. ఈ మన ఐటీ కాదు ఏదో అంటారు, ఫోన్లలో ఇలానే హెరాస్ చేసే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ట్రాక్ చేసి పట్టుకు ఉంటారు కదా, అందులో సిఐగా చేస్తాడు అతను. మరి అమ్మాయిలకి ఇన్ని హెరాస్మెంట్ కాల్స్ వస్తాయి కదా, ఏం చేస్తారు మీరు అంటే, ఏముంది ఫస్ట్ ట్రాక్ చేస్తాము, పట్టుకుంటాము, ఆడికి ముందే ఫోన్ చేసి చెప్తాము, బస్సు ఇలాగ ఉంది, నాకు ఇంత డబ్బులు ఇస్తే వదిలేస్తాను, లేదు అంటే ఏముంది తీసుకెళ్ళి బొక్కలో పడేస్తాము, 15 రోజులు రిమాండ్లో ఉంచుతాం, తర్వాత పంపించేస్తాం, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాళ్ళకి చెప్పేస్తాం, జైల్లో వేసేసామమ్మ, ప్రాబ్లమ్ సాల్వ్ అని. డబ్బులు తీసుకున్నా ఇదే చెప్తాం, 1 నెల రోజులు డిస్టర్బ్ చేయొద్దురా బాబు అని చెప్తాం. అమ్మాయికి ఫోన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్తాం, మళ్ళీ ప్రాబ్లం రీస్టార్ట్ అయితే మళ్ళీ సేమ్ చేస్తాం అన్నాడు. సిగ్గు లేదా పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఇలాంటి చెత్త మాటలు చెప్పడానికి? జీవితంలో నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పాను. అందరూ అలా చేస్తున్నారని నేను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని అనట్లేదు. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎస్ఐ కూడా ఉన్నారు, అతని పేరు నరహరి ఎస్ఐ. విన్నాను అతని గురించి చాలా గొప్పగా. అమ్మాయిని ఎక్కడన్నా ఒకడు ఏడిపిస్తున్నట్లు కనిపిస్తే ఆడెవ్వడైనా పర్లేదు, షర్ట్ పట్టుకొని లాక్కెళ్తాడంట. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని కూడా, నువ్వు ఎవడైతే నాకేంటి, నాకు ఒక పెళ్ళాం, 2 కొడుకులు, 2 గిన్నెలు, 2 మంచాలు, ట్రాన్స్ఫర్ పెడతావా, వెళ్ళిపోతా అంటాడంట. అట్లా వాళ్ళ స్టోరీలు కూడా విన్నాను, కానీ అందరూ అలా లేరుగా. కొంతమంది పోలీసుల వెర్షన్ కూడా విన్నాను, మేము ఇంత కష్టపడి పట్టుకుంటాము, మళ్ళీ వాళ్ళు హై లెవెల్లో వెళ్ళి వీళ్ళని విడిపించుకెళ్తారు, ఎందుకు మేము కష్టపడి పట్టుకోవడం అంటారు. నాకు తెలుసు వాడిని జైల్లో పెట్టిస్తే వాడు బయటకు వచ్చేస్తాడని. నా టైం బాగుండో లేకపోతే వాడి మైండ్ సెట్ బాగుందో, నా మొహాన యాసిడ్ పోయలేదు, పోస్తే నా కెరీర్ ఏమైండేది, నా లైఫ్ ఏమైండేది?
నా డ్రీమ్స్. మరి ఇలాంటివి చెప్తేనే కదా అట్లీస్ట్ ఒక రికార్డ్ ఉంటుంది, ఫలానా వ్యక్తి నన్ను హరాస్ చేస్తున్నాను ఒక రికార్డ్. ఎంతమంది అమ్మాయిలు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చింటారు, ఎంతమందికి న్యాయం జరిగింది? ఓకే, రేపన్న రోజున నీకు ఏమైనా అయినా కూడా ఆ రికార్డు ఉంటుందిగా కనీసం ఫలానా మనిషి వల్ల జరిగిందని. ఏం చేసుకోవడానికండి? ఏం ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారా పోలీస్ స్టేషన్లో? నా కుటుంబానికి జరిగే నష్టం పోలీసులు వచ్చి తీరుస్తారా? తీర్చలేరుగా, ఎవరూ తీర్చలేరు. ఆ డబ్బు పెట్టి బయటకు వచ్చేస్తాడు, బిందాస్గా తిరుగుతాడు. అయ్యో మనుషుల్ని లైవ్లో చంపేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు పబ్లిక్గా. ఇలాంటి వాళ్ళు నాకు అందుకే మన వ్యవస్థ మీద నాకు అంత పెద్ద అభిప్రాయాలు లేవు. ఓకే, ఈ ప్రోగ్రామ్ని అడ్డుగా పెట్టుకొని ఆ వ్యక్తికి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు డైరెక్ట్గా? చచ్చిపోమని చెప్తాను. బతికి ఏం పీకడానికి? చచ్చిపో అంతే నేను చెప్పేది. లేదా జీవితంలో ఎప్పుడన్నా కనిపిస్తే నేనే చంపేస్తాను. సో అతను ఉన్నాయి ఇప్పుడు అతను అదే ఏరియాలో ఉన్నాడు. అతనే అసలు ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళ 2005 నుంచి 2017 12 సంవత్సరాలుగా మరి ఎందుకు నాకు ఫోన్ చేస్తాను? నాతో ఏం పని వాడికి? ఏం చేయాలి వాడు? నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి వాడు ఏం చేయాలి? సారీ చెప్తాడా? కాళ్ళు పట్టుకుంటాడా? అయితే అప్పుడు కూడా నేనే చంపేస్తాను అది జరిగితే. నాలో ఈ వైలెంట్ యాంగిల్ కూడా ఉంది. అంటే ఒకళ్ళు ఏడిస్తేనే చూడలేను నేను, ఒక మనిషిని చంపేద్దాం అనుకున్నాను. పోలీసులు కూడా వాడు మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో చచ్చిపోయాడు అనుకోండి, మాధవినే చంపేసింది అని చెప్పి అరెస్ట్ చేస్తారేమో. వాడు ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. నేను చంపితేనే నా కళ్ళతో నేనే వెళ్తా పోలీస్ స్టేషన్కి. సో ఇంత మాట్లాడుతున్నావు అంటే ఎంత సఫర్ అయ్యావో అర్థమవుతుంది. ఇది 12th ఇయర్, ఇప్పటికీ ఫోన్లు వస్తుంది. మధ్యలో మాకు తగిలిన దెబ్బ కోలుకోవడానికి 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చాడు. సో అంత సపోర్ట్ ఉందా వ్యక్తికి? అంటే పొలిటికల్ కానీ పోలీస్ సపోర్ట్ కానీ, అంటే ఎంత సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి అలా బిహేవ్ చేస్తాడు? ఉందా లేదా అసలు? ఏముందండి, ఒక అమ్మాయిని హెరాస్ చేయడానికి, ఆ అమ్మాయి ఫ్యామిలీని హెరాస్ చేయడానికి పెద్ద పెద్ద సపోర్ట్లు కావాలి. అలాగే ఒక టీనేజ్లో అలా చేశాడంటే ఓకే, మూర్ఖత్వంగా చేశాడు అనుకోవచ్చు. ఒక 15 ఏళ్ళుగా అలా చేస్తున్నాడంటే అతని గట్స్, అతని సాడిజంకి గట్స్ ఉండవు. సాడిస్టులు, సైకోపాత్లు ఇలానే ఉంటారు. వాళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదనుకుంటా. ఓకే, ఇంత ఓపెన్ అప్ అయ్యావు కాబట్టి నేను ఏంటంటే ఒకవేళ అది చెప్పకూడదు అయితే చెప్పకు. ఏది అంటే ఆ రోజు జరిగిన నాన్నగారు ఏడవడానికి గల కారణం అంటే దానివల్ల ఎవరికైనా కొంత ఒక అనుభవంలాగా మిగిలిపోవచ్చు. చూసే వాళ్ళకి నీ యొక్క ప్యాథటిక్ ఇది తెలియవచ్చు. అది ఏదైనా ఇంకా ఏదైనా మంచి జరగవచ్చు అని అది చెప్పగలిగేదైతే చెప్పు. దానివల్ల దేశానికి ఏ రకమైన ఉపయోగం లేదు. నా కుటుంబం సఫర్ అవుతుంది తప్ప పక్కనోడికి దానివల్ల పైసా ఆదాయం కూడా ఉండదు. ఓకే ఓకే, అలాంటప్పుడు ఎందుకు? ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.